భయపడాల్సినటువంటి ఐటమ్స్ కొన్ని ఉంటాయి మన లైఫ్లో. వాటిని మనం యాక్చువల్గా తేలికగా తీసుకొని కనుక పక్కన పెట్టేసాం అనుకోండి, ఇట్స్ అ వెరీ డేంజర్ ఫర్ అస్. సునామీ లాంటి దాన్ని, అంత భయంకరమైనటువంటి దాన్ని, భయానకమైనటువంటి దాన్ని, భీకరమైనటువంటి దాన్ని మనం తేలిగ్గా తీసుకున్నామంటే అది మనకు నష్టం. ఫస్ట్ ఆఫ్ ఆల్ యెషయా మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, యు క్యాంట్ టేక్ గాడ్ ఫర్ గ్రాంటెడ్. ఒక పెద్ద సునామీ భయానకమైనటువంటిదిగా మనకు కనిపిస్తే, మనకి స్పైన్లో చిల్స్ని ప్రొడ్యూస్ చేస్తే, అంటే మనం వణికిపోయేటట్టు, గజగజ వణికిపోయేటట్టు దాని ముందు అయిపోతాను నేను ఖచ్చితంగా ఇది వచ్చిందని అనుకుంటే, ఆ సునామీకి అనంతమైనటువంటి రెట్లలో ఉన్నటువంటి భయానకమైనటువంటి భీకరుడైనటువంటి దేవుడితో ఎట్లా ఆడుకుంటాం మనం? వి డోంట్ సీ దిస్ వన్. దేవుడిని భీకరుడుగా మనం చూడటం అనేటువంటిది మనకు చేత కాదు నిజానికి చెప్పాలంటే. కానీ యు సీ దిస్, భీకరుండవు మా యెహోవా పీఠం ఎదుటని గూడరే. వినలేదా? భీకరుడైనటువంటి దేవుడు. యు క్యాంట్ ప్లే విత్ హిమ్. జస్ట్ లైక్ యాక్చువల్గా ఫైర్తో ఎట్లాగైతే మనం ప్లే చేయలేము, దేవుడితో ఆడుకోవటం అనేటువంటిది సాధ్యపడదు. దేవుడితో ఆడుకోవటం అనేటువంటిది చాలా భయానకమైనటువంటి విషయం. కరెంటు లో తీసుకెళ్లి మనం వేళ్లు పెట్టి దాంతో ఆడుకుంటానంటానికి లేదు అసలు. యాక్చువల్గా దేర్ ఆర్ సమ్ థింగ్స్ యాక్చువల్లీ దట్ ఆర్ వెరీ డేంజరస్, అండ్ గాడ్ ఈజ్ ఎ డేంజరస్ వన్. యూ క్యాంట్ ప్లే విత్ గాడ్. భీకరుడైనటువంటి దేవుడితో ఆటలాడుకోవటానికి సాధ్యం కాదు. అందుకనే దిస్ సైడ్ ఆఫ్ గాడ్ యాక్చువల్లీ వి డోంట్ లైక్ టు సీ అట్ ఆల్. యెషయా చూసిన తర్వాత ఒకే ఒక రెస్పాన్స్ యెషయా నోట్లో నుంచి ఏంటంటే, అపవిత్రమైనటువంటి పెదాలు కలిగినటువంటి వాడిని నేను, ఏంటి ఈ భీకరమైనటువంటి ఈ దేవుడిని నేను చూశాను. ఐఎమ్ బేసికలీ డన్. నేను మృతతుల్యుణ్ణి, ఇంకా మరణం తప్పితే నాకు వేరే దారలేదు. అంటే ముక్కలుగా అయిపోతారు చూసారా. సో హీ వాజ్ కంప్లీట్లీ డీకంపోజ్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మ్యాజెస్టీ ఆఫ్ గాడ్, ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ యెషయా. బట్ ఒక భీకరుడైనటువంటి దేవుడు అన్నాను. సునామీతో పోల్చాను దేవుణ్ణి, హై వోల్టేజ్ ఎలక్ట్రిసిటీతో పోల్చాను దేవుణ్ణి, ఫైర్తో పోల్చాను దేవుణ్ణి. కానీ వీటన్నిటికీ దేవుడికి మధ్యలో ఒక వ్యత్యాసం ఉంది. ఏంటో తెలుసా? ఇవన్నిటికీ గుణాలు అనేటువంటివి లేవు. అవన్నీ వ్యక్తులు కాదు. కానీ దేవుడు భీకరుడు, బట్ అట్ ద సేమ్ టైం ఆయన కరుణ కలిగినటువంటి వాడు. హీఈస్ అ పర్సన్, హీ రెస్పాండ్స్. ఎలక్ట్రిసిటీ ఎప్పుడు కూడా, కరెంటు, హై వోల్టేజ్ ఎలక్ట్రిసిటీ ఎప్పుడు కూడా, ఓకే సాయి వేలు పెట్టినప్పుడు నేను ఎలక్ట్రిక్ షాక్ కొడతాను, కానీ సాయి వాళ్ళ భార్య వేలు పెట్టినప్పుడు ఎలక్ట్రిక్ షాక్ కొట్టనని ఆలోచించి మనం చేయలేదు. బట్ గాడ్ యాక్చువల్లీ ఈజ్ అ థింకింగ్ బీయింగ్. దేవుడు కరుణ కలిగినటువంటి భీకరుడైనప్పటికీ కూడా ఆయన భీకరత్వం యాక్చువల్గా మనల్ని నాశనం చేయకుండా ప్రొటెక్ట్ చేసేటువంటి దేవుడు.